హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తమిళ చూసే ఉంటారు కదా, అందరి దృష్టి పోలీస్ జాబ్స్ పైనే. ఎందుకంటే పోలీస్ జాబ్ అనేది ఒక యూనిఫామ్ జాబు, ఒక స్టైలిష్ జాబు, ఒక శక్తివంతమైన జాబు. కాబట్టి యూత్ మొత్తం ఎక్కువగా పోలీస్ జాబ్స్ వైపే చూస్తుంది. సో కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చదవాలి. ఎగ్జాంపుల్ చెప్తే, మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది పరిచయం అవుతారు. పరిచయం అయితే ఫస్ట్ ఏం అడుగుతాం, మీరు ఎవరు, నెక్స్ట్ వచ్చే మాట ఏం చేస్తారో అడుగుతాం. కానీ పోలీస్ జాబ్స్కి మాత్రం సార్ మీరు పోలీసా, బ్రదర్ మీరు పోలీసా అంటారు. ఎందుకంటే వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ బాడీ స్ట్రక్చర్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ తెలిసిపోతే అప్పుడే నువ్వు బయట పోలీస్ అని. సో అందుకే చాలామంది యూత్ మొత్తం, చాలామంది చదువుకున్న వారు మొత్తము పోలీస్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే ఎగ్జాంపుల్ చూసే ఉంటారు, మొన్న కానిస్టేబుల్ జాబ్స్కి దాదాపు 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. సో మనం కూడా మనం అనుకున్న జాబ్ను సాధించాలి, మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి. మనం కూడా పోలీస్ జాబ్ కొట్టాలంటే దానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన నోటిఫికేషన్ పడకుండా ఇప్పటి నుంచి చదువు స్టార్ట్ చేయాలి, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఇప్పటి నుంచి గ్రౌండ్లో వేయకుంటే గ్రౌండ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో మనకు సంబంధం లేదు, కానీ ఇప్పటి నుంచి ప్రిపేర్గా ఉండాలి. ఎగ్జాంపుల్, మనం ఒక బస్ స్టాండ్కి వెళ్తాం, ఫలానా హైదరాబాద్ బస్సు 10 గంటలకు, మార్నింగ్ 10 గంటలకు ఉంది అని మనకు టైమింగ్ తెలుస్తుంది. సో మనకు అట్టి 10 గంటలకు హోమ్ కదా, 9:30కో 9:40కో అట్లీస్ట్ 9:50కో పోయి దాని ముందు ఉంటాం. ఎందుకంటే 10 గంటలకు బస్సు వేస్తే తొందరగా ఎక్కేయచ్చు, సీట్లు ఉంటాయి. తర్వాత లాస్ట్కి వస్తే బస్ మిస్ కావచ్చు, ఒకవేళ బస్ దొరికినా సీట్లు ఉండకపోవచ్చు. ఇది కూడా అంతే. నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ పడుతుంది, ఇంకా 6 మంత్స్ పడుతుంది, అప్పుడు చదువుకుందాంలే అనకుండా ఎప్పటిసారి చదివితే నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డా నువ్వు రెడీగా అటెంప్ట్ చేయొచ్చు, రెడీగా జాబ్ కొట్టవచ్చు, అందరికన్నా ముందు ఉండొచ్చు, నీకు సీట్లు దొరుకుతాయి. సీట్లు దొరకకుండా నించున్న ప్రయాణం చేయొచ్చు. అదే జాబ్ మిస్ అయితే మళ్ళీ జాబ్ వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో వాళ్ళ గురించి ఆలోచించకు, నీ గురించి ఆలోచించుకొని ముందు చెప్పిన, ఎవడు నీకోసం రాడు, ఎవడు నీకోసం లేడని. సో నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ నమ్మి ఎస్ నేను చేస్తా అని చెప్పి దానికోసం ట్రై చేయి. ఒక ప్లానింగ్ వేసుకో, ఎప్పుడు చదవాలి, ఏమేమి చదవాలి, అనవసరమైన చదవద్దు. ఒకసారి ఒక మంచి మాట చెప్తాడు మా సారు, ఏంటంటే 10 బుక్కులు చదవద్దు, ఒక్క బుక్కునే 10 సార్లు చదవని చెప్తాడు. సో మనం దాన్ని ఫాలో అయినామంటే ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఆల్రెడీ పోయినసారి 10 లక్షల మంది వరకు అప్లై చేశారు, కేవలం 14,000 మందికి జాబ్లు వచ్చినాయి. కారణం వాళ్ళు బాగా చదవలేదని కాదు, వీళ్ళు బాగా చదివారని. ఇంకో విషయం, ఎంత చదివామన్నది కాదు, చదివింది ఎంత గుర్తుపెట్టుకొని అక్కడ ఇంప్లిఫై చేసిన దాన్ని బట్టి ఉంటుంది నీ జాబ్ అనేది. ఓడేమో పొద్దుస్తమానం చదువుతాడు కానీ ఏం గుర్తుంచుకోడు, ఓడేమో కేవలం 2 అవర్స్ చదువుతాడు కానీ వాడు అన్నీ గుర్తుంచుకొని రాస్తాడు. సో ఆ విధంగా ఉంటుంది. నువ్వు ప్రిపరేషన్ నువ్వు ఒక ప్లానింగ్ వేసుకోవాలి, ఎట్లా చదవాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలాంటి బుక్స్ మంచి చదివితే బాగా ఈజీగా ఉంటుంది, ఎలాంటి సులభతరంగా ఉంటుంది, ఎలాంటి హార్డ్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఏం చేయాలంటే, నువ్వేమి చదవకూడదు తెలిస్తే మిగతా చదవచ్చు. అంటే కొన్ని చెదారం ఉంటాయి, పెద్ద సోది ఉంటుంది, అంత అవసరం ఉంది నీకు. జస్ట్ దానికి కాన్సెప్ట్కి సంబంధించిన చదివినాం అనుకో ఈజీగా గెట్ ఇన్ కావచ్చు. నేను అదే ఫాలో అయినా. నేను డిగ్రీ అయిపోయి దగ్గర 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. నాకు చదువుతో అస్సలు సంబంధం లేదు, కానీ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని పట్టుకున్న నా ఫ్రెండ్స్ ద్వారా, నాకు మంచి ఫ్రెండ్స్ దొరికిన మంచి ఫ్రెండ్స్ ద్వారా నేను ఈజీగా జాబ్ క్రాక్ చేయగలిగిన. నీకు నీ మార్కులు ఎవడు అడిగాడు, నీ స్కోర్ ఎంత ఎవడు అడిగాడు, నీకు జాబ్కు సరిపడా మార్కులు వస్తే నీకు జాబ్ వచ్చినట్లే. టాప్ వచ్చినా ఆడ అదే కానిస్టేబుల్ అవుతాడు, తక్కువ వచ్చినా నువ్వు అదే కానిస్టేబుల్ అవుతావు. కావాల్సిందల్లా నీ కటాఫ్కి సంబంధించిన మార్కులు, నీకు రావాల్సిన మార్కులు ఎన్ని, దాని ప్రకారం దానికన్నా ఒక 10 ఎక్కువ తెచ్చుకొని ట్రై చేసినావు అనుకో నీ జాబ్ నీకు ఎక్కడ పోదు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. నీకన్నా ముందు చాలామంది ఉన్నారు. అంటే పోయినసారి జాబ్ మిస్ అయ్యి 1/2 మార్క్తోని 1 మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు దగ్గర 10 లక్షల మంది వరకు ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ దెబ్బతిన్నారు, ఆల్రెడీ గాయపడి ఉన్నారు. కాబట్టి చాలా కసిగా చదువుతారు. నువ్వు వాళ్ళని మించి వాళ్ళకన్నా ముందు రావాలంటే నువ్వు ఇంకా ఎక్కువ చదవాలి, ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. నీకు తెలుస్తుంటుంది, ఒకసారి కాంపిటీషన్ ఫీల్డ్కి వస్తే, ఒకసారి కొత్తగా వచ్చేవారు కాంపిటీషన్ ఫీల్డ్కి వస్తే
ఏ విధమైన పోటీ ఉంటుందో నీకు చాలా తెలుస్తుంది. ఒకసారి దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్ వెళ్ళి చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. మేము మొత్తం చూసి ఇంతమంది ఉన్నారా చదువుకుంటోళ్ళు, ఇంతమంది మనం జాబ్ కొట్టమా అని ఒక సంశయస్థితికి వెళ్ళిపోతాం. సో అదంతా పక్కన పెట్టి నేను జాబ్ కొడతా, ఖచ్చితంగా నాకు టాలెంట్ ఉంది, నాకు నమ్మకం ఉంది, నాకు భరోసా ఉంది, నేను జాబ్ కొడతా అని చెప్పి స్టార్ట్ చేసినావు అనుకో, ఖచ్చితంగా జాబ్ కొడితే నేను ఎవడు ఆపలేడు. ఇది ఒక్క గుర్తుపెట్టుకో. వాళ్ళందరినీ నీకంటే ముందులో ఉన్నారు పరుగులో. ఆ పరుగును ఛేదించాలంటే నువ్వు వాళ్ళకన్నా ముందు ఉండాలి. ఇంకో విషయం, ఎప్పుడైనా సరే గెలవాలని పరిగెత్తొద్దు. నేను పరిగెడితే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి పరిగెడితే ఖచ్చితంగా గెలుస్తావు. నేను జాబ్ కొడతా అని ట్రై చేయి. నోటిఫికేషన్లో 4,000 పడతాయా, 10,000 పడతాయా, 20,000 సంబంధం లేదు. నీకు కావాల్సింది ఎన్ని వేలు పడ్డానికి కావాల్సింది ఒక్క పోస్టు. కేవలం ఆ ఒక్క పోస్టు నాదే అని చెప్పి దృఢంగా నమ్ము, దాన్ని మనసులో పెట్టుకో. ఖచ్చితంగా నాకు వస్తుంది జాబ్ అని చెప్పి ప్రిపేర్ అవుతూ దానికోసం చూడు అంతే. ఈరోజు మంచి రోజు అనుకొని, ఉగాది అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేయు. ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే ఈరోజు మంచి రిఫ్రెష్తో చదువు. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఈరోజు నుంచి స్టార్ట్ చేయు. ద బెస్ట్.